అసోసియేషన్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎలక్షన్ టైంలో ఎక్కువ రప్చర్ అవుతుంది మా అసోసియేషన్ అనేది. దాని గురించి ఏం చెప్తారు సార్ మీరు? అంటే పోటీ అనేది ఉండొచ్చండి, పోటీ ఉండకూడదండి నేను. అయితే అది పోటీ ఆ ఎలక్షన్ అయ్యే వరకే ఉండాలి తప్ప ఆ తర్వాత ఉండకూడదు. ఏ గ్రూప్ అయినా కలిసిమెలిసి ఉండాలి. మొన్న ఏమైంది, 2 గ్రూపులుగా చేశారు, పోటీ చేశారు. కొంతమంది ఏమో వాళ్ళు ఎక్కువ మంది గెలిచారు, కొంతమంది వీళ్ళు గెలిచారు. బట్ మెయిన్ ఇవన్నీ కూడా విష్ణు వీళ్ళ ప్యానల్లో ఎక్కువ గెలిచారు. ఆ ప్యానల్ వాళ్ళు అవతల ప్యానల్ వాళ్ళు రిజైన్ చేసేసారు. అది చేయకూడదు. అది ఎప్పుడు కూడా ఏ నాయకుడైనా ఏ రాష్ట్రమైనా అపోజిషన్ వాళ్ళు కూడా సరిగ్గా స్ట్రాంగ్గా ఉంటేనే గవర్నమెంట్ సరిగ్గా జరుగుద్ది. అదేగా మా అసోసియేషన్లో కూడా మరి వీళ్ళు అన్నీ ఎన్నో బోల్డ్ ముందు ఇది చేస్తామని చెప్పారు. అపోజిషన్ వాళ్ళు ఉంటే మీరు అవన్నీ చెప్పారు, ఎందుకు చేయరని చెప్పి అడగడానికి ఉంటుంది. ఇప్పుడు ఎవరు అడగాలి? ప్రశ్నించడానికి లేకుండా పోయింది. వాళ్ళు ప్రశ్నించడానికి లేకుండా పోయింది. ఓకే, అందుకని అపోజిషన్ అనేది ఉండాలి. ఇప్పుడు ఎలక్షన్ వరకే మీ గ్రూపు మా గ్రూప్ అనేది. ఎలక్షన్ అయిన తర్వాత అందరం ఒకటే. మన అందరం ఆర్టిస్టులు ఎంతమంది ఉంటామండి మా అసోసియేషన్ అంటే? 1000 మంది ఉంటాం. ఆ 1000 మంది కూడా ఇప్పుడు ఈ మధ్యలో అందరిని పెంచేశారు కాబట్టి జూనియర్ ఆర్టిస్టులు కూడా ఇందులోకి వచ్చారు. ఓకే, ఇదివరకు ఏమయ్యేదంటే జూనియర్ ఆర్టిస్ట్ వేరే ఉండేదండి, డైలాగ్ ఆర్టిస్ట్ అని వేరే ఉండేది, క్యారెక్టర్స్ కాదు కానీ మిగిలిన ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒకటి 3 ఉండేవి. ఇప్పుడు ఏమైపోయిందంటే మా అసోసియేషన్కి జాయిన్ అవ్వడానికి పెట్టిన డబ్బులు ఆ 2 కంటే డబ్బింగ్ ఆర్టిస్టులకు కూడా ఉంది అసోసియేషన్. ఓకే, వాళ్ళన్నిటికంటే తక్కువ రండి. ఇవాళ జూనియర్ ఆర్టిస్టుగా చేరాలంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు వెయిట్ చేయాలి. 1,50,000 2 లక్షలు ఎంతో దాని ఫీజు. అలాంటి వాళ్ళందరూ వచ్చేసి దీంట్లో వచ్చారు అసోసియేషన్. నేనేమన్నానంటే అప్పుడు చెప్పేటప్పుడు ఫిల్టరింగ్ ఉంటుందన్నారు మీరు. ఫిల్టరింగ్ ఉండాలి. తీసుకునేటప్పుడు దాన్ని కూడా కమిటీలో పెట్టి ప్రూవ్ చేయాలి. అది క్యారెక్టర్ ఒక 4-5 సినిమాల్లో చేశాడు. ఒక క్యారెక్టర్ ఇతను తెర మీద బొమ్మ ఉంటే ఇది ఫలానా అని చెప్పి గుర్తుపట్టేటట్టు ఉండాలి. అలాంటి వాళ్ళకే ఇవ్వాలని చెప్పి ఆయనకి రిస్ట్రిక్ట్ చేశాం బిగినింగ్లో. తర్వాత ఓపెన్ చేశారు. ఓకే, అందుకని వాళ్ళ రోజులు వెళ్తే నేను మా మెంబర్ రండి అని చెప్తే అది ఎందులో సినిమాలో చూసాడో కూడా మాకే తెలియదు. రోజున వెంకటేష్ గారు జనరల్ బాడీ మీటింగ్ అయితే అతను గెస్ట్గా రమ్మని వెళ్తే వచ్చాడు. వస్తే ఆ మీటింగ్ అయిపోగానే బయటకు రాగానే అందరూ ఫోటోలు తీసుకునేవాళ్ళు, ఆటోగ్రాఫ్లు అడిగేవాళ్ళు అడుగుతారు. ఏంటండి మా అసోసియేషన్లో ఏంటి వాళ్ళు ఎవరో నాకు తెలీదు, వాళ్ళందరూ వచ్చేసి ఎట్టబడేసి ఫోటోలు అని లేకపోతే ఆటోగ్రాఫ్లు అని అడుగుతారు. ఎవరు వీళ్ళందరూ అన్నాడే. ఏం చెప్తావు? మా మెంబర్సే బాబు నేను చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కానీ ఆ గ్రూపులు లేకుండా ఉండాలి, అందరూ సమిష్టిగా చేయాలి. ఆ రోజుల్లో మేము మొట్టమొదటి చేసిన రోజున ముందు అనుకున్నదండి, ఏ ఆర్టిస్టు కూడా ఆరోగ్యపరంగా ఏ ప్రాబ్లం వచ్చినా అసోసియేషన్ చూసుకోవాలి. తర్వాత ఏ ఆర్టిస్ట్ చనిపోయినా ఒక అనాథ శవంగా వెళ్ళకూడదు. ఆర్టిస్టులు అందరూ కూడా వెళ్ళి అతన్ని చాలా గౌరవంగా అంతిమయాత్ర చేసి చేయాలి అని ఇలాంటివి చేసేవాడిని. కొంతమంది ప్రామినెంట్ ఆర్టిస్టులు చనిపోయే రోజున ఇంట్లో రూపాయి లేకుండా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవి వెంటనే తెలుసుకొని అసోసియేషన్కి డబ్బులు లేవు. అప్పుడు అందరం మేమే తలా 5,000 తలా 10,000 తీసుకొని వెళ్ళి ఇచ్చేసి ఆ కార్యక్రమం పూర్తి చేసి ఇంట్లో వాళ్ళకి కూడా ఒక 50,000 1,00,000 వాళ్ళకి ఇచ్చి మిగిలిన కార్యక్రమాలు చూసుకొని అన్నీ చేసేవాళ్ళం. ఆ యూనిటీ వాళ్ళ మిస్ అయిపోయింది. మీరు సార్ మీరు ట్రస్ట్ ద్వారా మీరు ఎంతోమంది విద్యార్థుల్ని అంటే ట్రస్టుల్లో రకరకాలు అనుకుంటారు. నేను తీసుకున్నది ఏంటంటే ఓన్లీ ఎడ్యుకేషన్ ట్రస్ట్. అదే ఎడ్యుకేషన్ ఎందుకు తీసుకున్నానంటే 10th క్లాస్ వరకు వాళ్ళు ఉన్న ఊళ్ళో చదువుకుంటారు. గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం ఏముంటుందో ఏదో ఉంటుందో చదువుకుంటారు. అందులో మంచి మార్కులు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈ ప్రైవేట్ ట్యూటోరియల్ కాలేజీల వాళ్ళు వీళ్ళని తీసేసుకొని మీకు ఫ్రీ సీట్ ఇస్తాం, ఫ్రీ హాస్టల్ ఇస్తాం, ఇంకా కావాలంటే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాం మీకు అని చెప్పి తీసుకొచ్చి జాయిన్ చేసుకుంటారు. ఎందుకంటే రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇదిగో మాకు ఇన్ని ఫస్ట్ క్లాస్లో వచ్చినాయి, ఇన్ని 90% వచ్చినాయి, స్టేట్ ఫస్ట్ వచ్చింది, సెకండ్ మా దాంట్లోనే వచ్చిందని వాళ్ళకి ఒక అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం కోసం వాళ్ళకి ఇచ్చేవారు. సో అది కూడా అయిపోద్ది. ఇంటర్మీడియట్ వరకు కూడా పెద్ద ప్రాబ్లం అక్కడ పోతుంది. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఏమిటంటే పెద్ద క్వశ్చన్ మార్క్. ఒక ఇంజనీరింగ్కి వెళ్ళాలనుకోండి ఎంత అవుతుంది, ఒక ఎంబీబీఎస్కి వెళ్ళాలనుకోండి ఎంత అవుతుంది, ఒక ఐఐటీకి వెళ్ళాలనుకోండి ఎంత అవుతుంది, ఫీజులు ఎంత ఉంటాయి, హాస్టల్ ఫీజులు ఎంత ఉంటాయి, బుక్స్ ఎంత ఉంటాయి, వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఈ కాలేజీలన్నీ ఎక్కడో ఊరు బయట ఉంటాయి, ఊరిలో ఉండవు. వీటన్నిటికి వెళ్ళటానికి బస్ ట్రాన్స్పోర్ట్ ఎంత అవుద్ది అని చూస్తే చాలామంది టాలెంట్ ఉన్నాడు, బ్రహ్మాండమైన మార్కులతో పాస్ అయినాడు కూడా చదవలేక చిన్న చిన్న ఉద్యోగాల్లో లేకపోతే ఏదో డిగ్రీ చేసుకొని వెళ్ళిపోతారు. అవును సార్. కానీ నేను ఆలోచించింది ఒకటి, అలాంటి వాళ్ళని మనం కొంతమందిని మనం అడాప్ట్ చేసుకున్నాం. మన సెలక్షన్లో కులం వద్దు, మతం వద్దు, ఏమక్కర్లా, మంచి టాలెంట్ ఉండి మంచి మార్కులు ఉండి, మార్కులే కాకుండా ఎంసెట్ ర్యాంక్స్ కూడా మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళని చూసుకొని పేదవాళ్ళని మాత్రమే అందులో సెలెక్ట్ చేసుకొని అడాప్ట్ చేసుకుందాం. వాళ్ళని చదివించామంటే
అతని కాళ్ళ మీద అతను నిలబట్టమే కాకుండా పేరెంట్స్ని మిగిలిన ఫ్యామిలీ సిస్టర్స్ని బ్రదర్స్ని పైకి తీసుకురావడమే కాకుండా ఒక ఫ్యామిలీలో ఒక అతను వచ్చాడంటే ఫ్యామిలీ అద్భుతంగా ఉన్నట్టు అది చేద్దామని అప్పుడు నిర్ణయం తీసుకొని దాని ప్రకారం చేసుకుంటూ వచ్చాం. ఓకే, ఆ విధంగా 1000 మంది దాకా ఇప్పుడు గ్రేట్ చేసామండి. 1000 మంది డాక్టర్లోను ఇంజనీర్లు అండి. గ్రేట్. ఏ చిన్న ఇది కాదు మేము చేసింది. ఓకే, వాళ్ళ కాలేజీ ఫీజులు ఇచ్చాం, హాస్టల్ ఫీజులు ఇచ్చాం, బుక్స్కి ఇచ్చాం, ట్రాన్స్పోర్ట్ ఇచ్చాం, అన్నీ ఇచ్చాం. ఇప్పుడు ఇందాక మీరు వస్తున్నప్పుడు అక్కడ కూర్చొని ఒక అమ్మాయి, అవునవును, అమ్మాయి కూడా మా స్టూడెంటే, ట్రస్ట్లో చదువుకున్న అమ్మాయి, ఐటీలో ఉంది. ఓకే, ఇప్పుడు అమెరికా ఛాన్స్ వచ్చిందండి, అమెరికా వెళ్తానండి వచ్చి శిష్యులు తీసుకోవడానికి వచ్చింది అమ్మాయి. చాలా గ్రేట్ సార్. 1000 కుటుంబాలు అంటే మామూలు విషయం కాదు ఇది. వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి వాళ్ళ పేరెంట్స్ వచ్చి అయితే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు వచ్చి సార్ మేము మా అబ్బాయి డాక్టర్ అవుతాడని మేము ఎప్పుడు అనుకోలేదండి, మా అబ్బాయి అమెరికా వెళ్ళి ఉద్యోగం చేస్తాడని మేము ఎప్పుడు అనుకోలేదండి. ఆ రోజు మీరు చేసిన హెల్ప్ మూలంగా ఇవాళ మేము అందరం హ్యాపీగా ఉన్నాం. మా పిల్లలు అక్కడి నుంచి డబ్బులు పంపిస్తే మా అప్పులు తీర్చేసుకున్నాం, ఓ మంచి ఇల్లు కట్టుకున్నాం, 2 ఆడపిల్ల పెళ్ళుంటే ఆడపిల్ల పెళ్ళిళ్ళు చేసుకున్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. నేను నాడు చెప్తా అంటే ఎంత ఆనందంగా ఉంటుంది. మన దగ్గర ఇన్ని కోట్లు పెద్దగా ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే పెద్ద కార్లు కొనుక్కోవచ్చు. అది ఎంతవరకు ఉంటుంది ఆ సంతోషం? ఇది ఒకళ్ళకి లైఫ్ ఇచ్చాం, ఈ లైఫ్లో వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళు నిలబడటమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ అందరినీ కూడా పైకి తీసుకొస్తాడంటే ఉండ తృప్తి వేరు. అవును సార్. అందుకని నేను అది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, కొంతమంది ఏమో హెల్త్కి సంబంధించి ఇస్తారు, కొంతమంది ఆల్రౌండ్గా ఇస్తారు అనుకోండి. బట్ నేను సెలెక్ట్ చేస్తున్న ఓన్లీ ఎడ్యుకేషన్కి సంబంధించి. ఓకే, మంచి. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే అది. ఇప్పుడు ఇవాళ ఎవరన్నా కష్టంలో ఉన్నాను వచ్చాడు అనుకోండి, ఓ ₹1,00,000 ఇచ్చాం. ₹1,00,000తో కష్టాలు ఏం తీరిపోవు కదా. ఒక 6 నెలలో సంవత్సరం ఖర్చు పెట్టుకుంటాడు. తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ చేసి చెప్తాడు. అన్నదానం కంటే మించిన దానం లేదని చెప్తాం మనమే. అవును, ఆకలి అయినాడికి వచ్చి అన్నం పెడితే ఆవురవురట తిరిగి చాలా తృప్తిగా చాలా సంతోషం అండి, కడుపు నుండి అన్నం పెట్టారు అని చెప్పి దండం పెట్టి వెళ్తాడు. మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ మామూలే కదా. అంతే. అదే చదువు చెప్పించి ఇది చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాడు నిలబడగలిగితే వాడు మొత్తం ఫ్యామిలీ అంతా బ్రహ్మాండంగా ఉన్నట్టు ఉంటుంది. అవును, వాళ్ళ జీవితాంతం చనిపోయే వరకు కూడా మనం గుర్తుపెట్టుకుంటాడు.